నమస్తే అన్న. నమస్కారం. ఎక్కడన్నా మీకు? జీడిమెట్ల విలేజ్. జీడిమెట్ల విలేజ్. ఇప్పుడు పార్లమెంట్ ఏది వస్తుంది మీకు? నాకు మల్కాజ్గిరి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య? బీజేపీ అండి. బీజేపీ ఎందుకు? ఎందుకంటే ఇంకా వేరే క్యాండిడేట్ లేదు, అసలు ఇప్పటివరకు సీట్లు కానీ కన్ఫర్మ్ లేదు, సరైన వ్యక్తి లేడు. కాబట్టి ఈటెల రాజేందర్ అందరూ గుర్తుపడతారు కాబట్టి ఆయనే గెలిచే అవకాశం ఉంది. పైగా మోడీది ప్రభావం కూడా ఉంటుంది. మోడీ ప్రభావం సెంట్రల్ నుంచి బాగా సేవలు చేస్తున్నాడు కాబట్టి బీజేపీ అవకాశం ఉంది. అంటే సెంట్రల్లో చూసుకుంటే ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు మోడీ వచ్చాడు కాబట్టి అని ఇంతకు ముందు ప్రధానమంత్రి అనేది ఎవరికైనా తెలుసా అండి? చిన్న పూర్వనైనా ప్రధానమంత్రి అనేది ఎవరికి తెలియదు. మోడీ అనే పేరు మోడీ వచ్చాకే ఒక ప్రధానమంత్రి ఉంటాడని ఒక ఇది వచ్చింది. ఇంతకుముందు అసలు రాజకీయంగా ఎవరికి అవగాహన లేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ప్రభావం ఉండదు ఈ ప్రాంతంలో? ఛాన్సెస్ లేవండి. గతంలో ఎంపీగా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినా కానీ గ్రేటర్లో రాలేదు కదా. కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కొట్టినా కానీ విలేజ్ సైడ్లో ఎంపీ నుంచి ఇక్కడ నుంచి మన గ్రేటర్లో రాలేదు కాబట్టి అంత ప్రభావం ఉండదు. బీజేపీ 100%. గతంలో ఎంపీగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అండి, ఆయన ప్రభావం ఎందుకు చూపించదండి? చూపించదు. అంతకుముందుగా తనని గెలిపానే కానీ ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలి, అపోజిషన్ పార్టీ ఉండాలి అన్న దీంతో తనని గెలిపించాం. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి షంబీపూర్ రాజు అని చెప్పేసి అనుకుంటున్నారు, ఇంకా అనుకుంటూనే ఉన్నారు. నిన్నటి దాకా బరసింహ భద్రారెడ్డి అన్నారు, ఈరోజు షంబీపూరి అంటారు, రేపు ఇంకో పేరు అంటారు. వాళ్ళు ఇంకా అనుకుంటూనే ఉంటారు. వాళ్ళది అయిపోయింది, పతనం అయిపోయింది కాబట్టి లేదు. అంటే ఈటెల రాజేందర్ గెలిచాడని అంత బలంగా ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు షంబీపూర్ రాజు అంటున్నారు, ఈటెల రాజేందర్, వీళ్ళ ముగ్గురు ఫోటోలు చూపిస్తే ఎవరినైనా సరే ఎవరిని గుర్తుపడతారో చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పటిదాకా అభ్యర్థే లేడు, టీఆర్ఎస్లో అభ్యర్థే లేడు. నిన్నటి దాకా ఒక అతను పేరు వేశారు, పోస్టర్లు వేశారు, పోస్టర్లు చింపేశారు. ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేసింది, ఎలక్షన్ కూడా వచ్చినాక కానీ క్యాండిడేట్ వాళ్ళు డిక్లేర్ అవ్వలేదు. ఇంకా వాళ్ళలో వాళ్ళకే బలం లేనప్పుడు గెలుస్తారన్న ఇది ఎలా ఉంటుందండి? తను ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, తను క్యాన్వాస్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రధానమంత్రి వచ్చి మరి క్యాన్వాస్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళు బలంగా ఉన్నారు, గెలుస్తారన్న ఒక ఇది ఉంది. ఈటెల రాజేందర్ చూసుకుంటే ఈ ప్రాంతం వాడు కాదని చెప్పేసి కొంత కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. గత ఎంపీ కానీ ఈ ప్రాంతం వాడు కాదు, గత ఎంపీ కానీ ఈ ప్రాంతం వాడు కాదు, కానీ ఒక ప్రశ్నించే గొంతు కావాలన్న దీంతో తను గెలిపించాం. అంటే ఈటెల రాజేందర్ ప్రశ్నించడానికి భావిస్తారు ఉందండి. ఒక హోమ్ మినిస్టర్లా చేశాడండి. ఇప్పుడు తను నిన్న మొన్న వచ్చిన రాజకీయ వ్యక్తి కాదు కదా. ఇప్పుడు తను ఆల్రెడీ ఎమ్మెల్యే చేస్తాడు, మినిస్టర్ చేస్తాడు. ఒక కోవిడ్ పీరియడ్లో తను రాష్ట్రాన్ని ఎలా వెళ్ళాడో తనకు తెలుసు. ఒక పాండమిక్ టైంలో ఎవరు చేయలేదు, అందరు ఇళ్లలో కూర్చుంటే తను ప్రతిరోజు ఉండి సేవలు చేశాడు. అలాంటి రేపు చేయడన్న ఇది లేదు కదా, చేస్తాడన్న నమ్మకమే ఉంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే యువతకు ఎలాంటి భరోసా ఉంటుంది? చేస్తాడన్న ఒక నమ్మకం ఉందండి. ఇప్పుడు నమ్ముతాం అంతే, చేస్తాడు చేయడం అనేది ఇంకా వాళ్ళ ఇది ఇప్పుడు సెకండరీ. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డిని గెలిచాం, ఎంపీ గెలిచాడు, చేసిందేం లేదు కదా. వచ్చాడు, ప్రశ్నించే గొంతు కావాలని చెప్పాము, అపోజిషన్ పార్టీకి ఒక క్యాండిడేట్ ఉండాలనుకున్నాం. కానీ ఏ రోజు ప్రశ్నించినట్టు కనిపించలేదు, ఏ నియోజకవర్గంలో కనిపించాడు. గెలిచాడు అంతే. ఇక్కడ గెలిచాడు, నెక్స్ట్ సీఎం కొట్టాడు. తను కానీ గెలుస్తాడు, నెక్స్ట్ ఇంకేదైనా కావచ్చు నమ్మకం. ఓకే అన్న, థ్యాంక్ యూ.